వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడా అభియాన్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కో-కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో పూసల రోడ్డులో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రజలకు సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని వైశ్య భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. ఈ సందర్భంగా కోన్ కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ప్రాణప్రాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదాయకంగా మారుతుందని తెలిపారు. చూడు అందరు ఈరోజు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం జన్మదినం. దాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడా అభియాన్ అనేది దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని వైశ్య భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన ఉన్నది. చాలామంది వచ్చి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇది రక్తదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏ వస్తువైనా ప్రపంచంలో తయారు చేయగలుగుతున్నాం, కానీ గాలిని తయారు చేయగలుగుతున్నాము, నిప్పులు తయారు చేయగలుగుతున్నాం, అన్నీ తయారు చేయగలుగుతున్నాం, కానీ రక్తాన్ని మాత్రం తయారు చేయలేకపోతున్నాం. కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే రక్తం అవసరం ఉంటే ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే. కాబట్టి మన నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 75 వసంతాల జన్మదినం పురస్కరించుకొని 75 యూనిట్ల రక్తదానం ఈరోజు సేకరించి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందడం జరుగుతున్నది. అందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ ప్రాంతం లోపల నిజాం రజాకారులపై పోరాడి అమరులైనటువంటి అమరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తూ రోజు 1948 సెప్టెంబర్ 17వ తేదీన మన తెలంగాణకు విమోచనం కావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో
విమోచన దినాన్ని ఇప్పటి వరకు కూడా అధికారికంగా జరపలేదు. గత 3 సంవత్సరాల కిందట మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే ఒక తపనతోటి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17వ తేదీన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మనకు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు అక్కడ సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16 చెత్త వాహనాలు, 2 ట్రాక్టర్లు, ఒక టాటా ఏస్ వాహనం సహా మొత్తం 19 వాహనాలను కొనుగోలు చేసింది. అయితే కాలక్రమంలో 8 చెత్త వాహనాలు చెడిపోగా ప్రస్తుతం కేవలం 8 చెత్త వాహనాలు, 2 ట్రాక్టర్లతోనే చెత్త సేకరణ సాగుతుంది. గతంలో ప్రతి వార్డుకు ఒక్కో వాహనం కేటాయించడం వల్ల సక్రమంగా సాగిన పారిశుద్ధ నిర్వహణ ఇప్పుడు వాహనాల కొరతతో తీవ్రంగా దెబ్బతింది. కార్యాలయంలో మూలన పడ్డ వాహనాలు తుప్పుపట్టిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో జరిగిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. పుస్తకాన్ని రూపొందించిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, రచయిత విక్రమ్ పూలతో కలిసి సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు.
కర్నూలు రాక్వుడ్ పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని రాక్వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976 నుండి 1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పద్మ, వేణుగోపాల్, అబ్రహం లింకన్, శేఖర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడారు. మల్కాజిగిరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మరియు వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పిలుపు మేరకు మల్కాజిగిరిలో సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని మహాసంఘ నాయకులు ముట్టడించారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు లక్ష్మణ్ మాదిగ, రామచందర్ మాదిగ, మనోహర్, వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు నేరడమెట్ ఎంఆర్ఓ కార్యాలయం ముంగడ వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేయిత పింఛన్దారుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఒక హామీని విశ్వసించడంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జారపదంగా బాధాకరంగా ఉంది. మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఎం, సిబిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు, హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా జాలపదంగా ఉంది. మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. అది పోరాడుతున్నారంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారే. ఆనాడు 200 రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు 4,000 రూపాయలు చేసుకున్నాము. మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే సమయం తొందరనే ఉందని చెప్పి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, చేయుత పెన్షన్దారుల అందరికీ మేము పెన్షన్ పెంచుతాం, ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళను ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ పెంచలేదు. ఆయన ఇచ్చిన వీళ్ళు వికలాంగులు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మేము మా ప్రభుత్వం వస్తే 4,000 నుంచి 6,000 ఇస్తాం, 2,000 నుంచి 4,000 ఇస్తాం అన్నారు. దాదాపు 45 లక్షల మంది కూడా పెన్షన్దారులు ఉన్నారు. వారందరూ కూడా తక్షణమే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై చేసుకుని టైం ఇచ్చి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చేయుత పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పెంచాలి, ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 3 నెలల నుంచి అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన జరిగింది. ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఇవాళ ఎంఆర్ఏ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చింది. రేపు కాక తక్షణమే కాక ఈ డిమాండ్ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మీద మేము చర్యలు చేపట్టవలసి వస్తుంది. హైదరాబాద్ దిగ్బంధం చేసినా వీళ్ళకు కోరికలు నెరవేర్చేబడుతూ ఎంఆర్పీఎస్ మేము జెండా దించబోమని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం. రెండోది ఏంటంటే మీరు ఇస్తారా లేదా గద్దె దిగిపోతారా చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది.
అట్లాగే అడగవలసిన వాళ్ళు ప్రతిపక్షాలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయిండు. తక్షణమే ఆయనకు వచ్చి ప్రభుత్వం మీద నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అడిగే వాళ్ళు అడుగుతలేరు, ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు అని కూడా వీళ్ళ పేద ప్రజలకు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేయుత పెన్షన్దారులు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు కూడా తీవ్రంగా అన్యాయం గురవుతుంది. కాబట్టి వీళ్ళని మానవతత్వంతోని ఇప్పటికైనా పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు ఇచ్చిండు హామీ. 6,000 ఇస్తాను, అధికారంలోకి వస్తే 6,000 ఇస్తాను, 4,000 ఇస్తాను హామీ ఇచ్చిండు. వాళ్ళకి ఇప్పుడు ఆయన ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి కాగానే వికలాంగులకు, చేయుత పెన్షన్దారులందరికీ వాళ్ళకి 6,000 ఇస్తుండు, 4,000 ఇస్తుండు. అసలే ఇంకా నడవలేని వాళ్ళకి 15,000 రూపాయలు కొడుతాడు. ఆయనను చూసి ఆయన నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యులు, ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వృద్ధులు, వితంతుల పెన్షన్దారుల పక్షాన హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ అవకాశం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము సభాముఖంగా గుర్తు చేస్తున్నాం. ఉప్పల్ వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పల్ కార్పొరేటర్ మందుముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం జరిగిన పర్యటనలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు రజిత పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను తీసుకువచ్చారు. అవసరమైన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాలనీ ప్రజలకు హామీ ఇస్తూ మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 17 రోజుల పాటు స్వచ్ఛతపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తర్వాత కార్పొరేషన్ ఉద్యోగులు నగరంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధులకు నివాళులర్పించారు. భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ. భారత మాత ఒకసారి మళ్ళీ మేడం ఒకసారి రండి మీరు రండి. ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంటే మనందరికీ తెలుసు సెప్టెంబర్ 17th ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎస్పెషల్గా తెలంగాణ సైడ్ నుంచి మనకి సెప్టెంబర్ 17th రోజు నిజాం పాలన నుంచి మనకి విముక్తి వచ్చిన సందర్భంగా ఈరోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటాం. దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా మరో ముఖ్యంగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జలశక్తి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ సైడ్ నుంచి స్వచ్ఛతా హీ సేవ యాక్టివిటీస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 15 days 2 weeks ప్రోగ్రాంలో భాగంగా అందరికీ స్వచ్ఛత మీద అవేర్నెస్ కల్పించేలాగా యాక్టివిటీస్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. ఇంతకుముందు మనకి పార్ట్ ఆఫ్ ప్లెడ్జ్లో చెప్పిన దాని ప్రకారం ఇంటి పరిశుభ్రత కానీ, వీధి కానీ, టౌన్ కానీ, విలేజ్ కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ గవర్నర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ వ్యవహారం పూర్తిగా బీజేపీ తరఫున చప్రసీలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని నారాయణ వ్యాఖ్యానించారు. నిన్న గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చప్రాసీనా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరెండర్ బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వహించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4.5 వేల మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన చూపించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగా వచ్చినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తిరుమలలో జరిగిన సంఘటనను అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామీజీ తీవ్రంగా ఖండించారు. మహావిష్ణువుకు కోపం వస్తే ఆది ప్రళయానికి దారి తీస్తుంది, మానవాళికి తీవ్రమైన హాని కలుగుతుందని హెచ్చరించారు. తిరుమల కొండపై ఉన్న అర్చకులు పురోహితులు వెంటనే దిగివచ్చి పాప పరిహార కర్మలు చేసి పునఃప్రతిష్ఠ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహాచారం. అయ్యా అర్చకుల్లారా, తిరుమల కొండపై ఉన్న ప్రధాన అర్చకుల్లారా రండి, దిగి రండి. అర్చకుల్లారా, పురోహితుల్లారా రండి, నిన్ను ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపం. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని, వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేస్తుంటాను. ఇంతకు మించిన నా పేరు విజయశంకర స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా? అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశంకర స్వామి. అల్పిరి పాదాల వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహంపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విగ్రహం చుట్టుప్రక్కల మలమూత్రాలు, మద్యం బాటిల్స్ కనిపించడం హైందవ ధర్మంపై తీవ్రమైన నిర్లక్ష్యమని మండిపడ్డారు. ఈ విగ్రహం పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి అని భూమన ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ పట్టణంలోని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సో అంటే ఇంజనీరింగ్ కెరియర్ అంతా చేయకూడదు. అన్నింటిలో ఎక్కడెక్కడ తిరుగుతారు. నేను తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి మైనర్ మీద పడుతుంది. మైనర్ ఉంటే వాడికి పోక్సో కేసులో డెఫినెట్గా శిక్ష పడుతుంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012. నేను 19 కాజీపేటలో వర్క్ చేసేటప్పుడు ఒక పోక్సో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే మొన్న 20 years పనిష్మెంట్ వచ్చింది. అది చేయదే జడ్జిమెంట్ విత్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ ఎనీ బాయ్ who takes a girl below 18 years, that is the case will be registered on POCSO. And different sections ఉన్నాయి. 100% statement whether judge అంటే డెఫినెట్లీ కన్విక్షన్ అంటే శిక్ష. సో కాబట్టి చాలా మంది ఇప్పుడు మా దగ్గర బాల సంఘం ఉంటుంది. ఇక్కడ బాయ్స్ ఉంది, అక్కడ గర్ల్స్ ఉంది. ఒక అమ్మాయి ముగ్గురిద్దరు మైనర్ అమ్మాయిలు పారిపోతారు. వేరే అబ్బాయిలు పారిపోతే వేరే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ మా దగ్గర వచ్చి అమ్మాయిలను తీసుకొచ్చిన తర్వాత వెంటనే పేరెంట్స్ కాకుండా బాల సంఘంలో పెట్టాం. అమ్మాయిలు ఏమంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.